చేనేత రంగం సంక్షోభానికి బీఆర్ఎస్ఏ కారణం. 5 ఏళ్లు ఎంపీగా సంజయ్ ఏం చేశారన్న పొన్నం. నిజాం సాగర్ లో పూడిక తీయడానికి సర్కార్ ప్రణాళికలు. 2 సీజన్లకు అందుబాటులోకి సాగునీరు. నల్గొండలో సైదిరెడ్డికి పోటీగా బరిలో నరసింహారెడ్డి. బీజేపీ కార్యకర్తల్లో నెలకొన్న కన్ఫ్యూజన్. ఉమ్మడి వరంగల్లో తగ్గుతున్న పోలింగ్ శాతం. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అధికారులు. ఎల్నినో ప్రభావంతో ఎండలు, వడగాల్పులు. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపల నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపల నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? షాద్ నగర్ దగ్గర ఉన్న నందిగామ మండలంలో అల్విన్ ఫార్మా కంపెనీలో ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో సెకండ్ షిఫ్ట్ అందరూ వర్క్ చేస్తుండగా ఒకేసారి అందులో మంటలు వచ్చి మంటలతోటి ఒకేసారి ఎక్స్ప్లోజివ్ వచ్చేసి భారీగా పొగలు మంటలన్నీ ఒకేసారి రావడంతో అందులో ఉన్న కార్మికులంతా కూడా ఒకేసారి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈ ఫార్మా కంపెనీలో ఎట్లా ఉంటుందంటే ఒకేసారి మంటలు స్పాట్ లో అంటుకొని అది హెవీగా అయిపోతుంటాయి. కాబట్టి అందులో ఉన్న వాళ్ళకు కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. సో మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం 300 మంది వర్కర్స్ అందులో ఉన్నారు. సో ఆ టైంలోనే ఒకేసారి రావడంతో అందరూ బయటికి వచ్చారు. కొంతమంది ఆ పైన బిల్డింగ్ ఫ్లోర్స్ కి పైనకి వెళ్ళిపోయారు. కానీ ఇందులో ఇంకా 4 మాత్రం ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని తెలియదు అంటున్నారు. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది కిటికీలు ఆ విండోస్ బ్రేక్ చేసుకుంటూ బయటకు వచ్చారు. కొంతమంది ఐస్లోస్ వెళ్ళిపోయారు. కొంతమంది కిందికి వెళ్ళి వచ్చేసారు. ఎందుకంటే ఒకేసారి 300 మంది ఉన్న డోర్ల నుంచి బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంత హెవీ పొగ స్మోక్ వస్తుంది. ఆ వచ్చే స్మోక్ కూడా అది కెమికల్ స్మోక్ కాబట్టి ఆ పీల్చుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతానికైతే అందులో ఒకేసారి 150 మంది వచ్చారు. ఆ తర్వాత కొంతమంది పైకి ఎక్కిన వాళ్ళు ప్రస్తుతానికి కిందికి దిగుతున్నారు. ఇక విండోస్ నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వస్తున్నారు. కానీ ఒక 4-5 మాత్రం ఇంకా లోపలనే ఉన్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా బయటకు వచ్చినట్లయితే మనకు కనిపించట్లేదు. ఇక మరోవైపు ఈ ఫైర్ యాక్సిడెంట్ కాగానే అక్కడ ఉన్న స్థానికంగా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి ఫైర్ సిబ్బంది ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లు ఆన్ ద స్పాట్ బేసిస్ లో అక్కడికి పంపించారు. ఆ ఫైర్ అయితే కంట్రోల్ చేయడానికి తీసుకొస్తున్నారు. కానీ అది మేజర్ ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఆ 2 ఫైర్ ఇంజన్లు సరిపోవని చెప్పడం తోటి ఇటు శంషాబాద్ నుంచి మరిన్ని ఫైర్ ఇంజన్లు అయితే ప్రెసెంట్ స్పాట్ కి చేరుకుంటున్నాయి. ఎందుకంటే అది హెవీగా ఒకేసారి కెమికల్ కంపెనీలో హెవీగా రావడం తోటి ఇదంతా కూడా ఇంత పెద్ద ఎత్తున జరిగింది. మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ అంటే ఈ ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా పెద్దగా అవుతుంది. కానీ ఈ కెమికల్ కంపెనీస్ లో జరిగే ఫైర్ యాక్సిడెంట్ మాత్రం
ఒకేసారి ఇట్లా బ్లాస్ట్ అవ్వడం, ఒకేసారి ఫైర్ రావడం, అలాగే అందులో నుంచి వచ్చే స్మోక్ కూడా కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి ఆ స్మోక్ కూడా హెల్త్ కి చాలా డేంజరస్ గా ఉంటుంది, హజార్డ్ గా ఉంటుంది కాబట్టి అది పీల్చుకున్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అటు పోలీసులు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ఇక అందులో ప్రస్తుతానికి స్మోక్ కూడా హెవీగా ఉంది. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి పోలేనంత ఆ స్థితిలో హెవీ స్మోక్ ఉంది. ఎందుకంటే ఆ స్మోక్ స్మెల్ తోటి వస్తుంది, అది కెమికల్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు పోకుండా అక్కడనైతే ఉన్నది. ప్రస్తుతానికి ఆ బయటకు వచ్చిన వాళ్ళని అయితే అటు పంపించేస్తున్నారు దూరం. ఇక లోపల ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే పోలీసులు అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఈ స్మోక్ అంతా కూడా ఇప్పుడు మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చినా ఇంకా స్మోక్ మాత్రం ఇంకా హెవీగా వస్తుంది. అక్కడ నుంచి హైవే నుంచి చూస్తుంటే కూడా ఆ స్మోక్ బయటికి కనిపిస్తుంది. అంటే అది ఎంత పెద్ద స్మోక్ మనకు ఈ విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఫైర్ సిబ్బంది పోలీసులు అయితే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పోలీసులు అక్కడ ఉన్న స్థానికులు కూడా లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలనే పనిలో అయితే ఉన్నారు. థ్యాంక్ యూ సదా. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపల నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా అయినటువంటి షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామలో ఉన్నటువంటి ఈ అలెన్ హోమియో హెర్బల్ ప్రోడక్ట్ కంపెనీలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దట్టమైనటువంటి పొగలతోటి పెద్ద ఎత్తున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందులో పనిచేస్తున్నటువంటి 300 మంది కార్మికులు ఉన్నారు. అయితే ఇందులో 150 మంది కార్మికులు దట్టమైనటువంటి పొగల ధాటికి మాత్రం చాలా వరకు ఉక్కిరి బిక్కిరవుతూ కూడా వాళ్ళంతా ఒక నిచ్చెన ద్వారా ఒక్కొక్కరు బయటికి రావడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే 150 మంది ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో ఒక్కొక్కరు అందులో అంటే వెంటిలేషన్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఆ కిటికీకి సంబంధించినటువంటి తలుపులు బద్దలు కొట్టుకొని ఒక్కొక్కరు కూడా దూకి మొత్తానికి ప్రాణాల నుంచి బయటపడుతున్నారు. కొంతమంది అందులో అంటే ఆ బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి క్రమంలోనే 4గురికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఈ పెద్ద ఎత్తున అంటే దట్టమైనటువంటి పొగలు అలుముకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ వేడి దాటికి మాత్రం వాళ్ళంతా తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కిటికీల మార్గం నుంచి మాత్రం దూకడంతో 4గురికి మాత్రం పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ అలెన్ హోమియో అదేవిధంగా హెర్బల్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఈ కంపెనీలోనే ప్రమాదవశాత్తుగా అందులో ఉన్నటువంటి ఒక అంటే ర్యాపర్లకు సంబంధించి ఒక వెల్డింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఒక రెనోవేషన్ సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రమాదవశాత్తు ఈ వెల్డింగ్లో ఉన్నటువంటి నిప్పు రవ్వలు ఈ ర్యాపర్లకు అంటుకొని ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి చూసినట్టయితే ఇప్పటికి అంటే అలెన్ హోమియో సంబంధించి అదేవిధంగా హెర్బల్ ప్రోడక్ట్లు ఇందులో తయారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే
మొత్తం మీద అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికీ 2 ఫైర్ ఇంజన్లతోటి ఈ మంటలను అదుపులోకి తీసుకురావడం, మరోవైపున చూసినట్టయితే ఈ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అందులో చిక్కుకున్నటువంటి కార్మికులను అందరినీ కూడా సేఫ్గా కాపాడేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేడి దాటికి అదే కాకుండా పెద్ద ఎత్తున అంటే దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో ఆ పొగల దాటికి చాలా వరకు తీవ్రమైనటువంటి కళ్ళు మంటపడడం, అదేవిధంగా చాలా వరకు ఊపిరి కూడా సలిపినటువంటి ఈ పొగతోటి చాలా ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసినట్టయితే అందులో చిక్కుకున్నటువంటి కార్మికులంతా కూడా తలో దిక్కున కూడా తమను కాపాడాలంటూ కూడా ఇటు ఆర్తనాదాలు చేస్తూ చాలా వరకు ఆ ఉక్కిరి బిక్కిరి అవుతూ అందులో ఉన్నటువంటి కిటికీ నుంచి మాత్రం దూకడం జరిగింది. ఇంతేకాకుండా కొంతమందిని నిచ్చెన ద్వారా కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తూ వారికి ప్రాథమికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికి మాత్రం ఎవరికి మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేదు. కానీ ఇక కొంతమంది ఈ దట్టమైనటువంటి పొగను పీల్చుకొని చాలా వరకు అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు గాను 2 ఫైర్ ఇంజన్ సిబ్బంది మాత్రం పూర్తిగా మంటలను అంతా కూడా కంట్రోల్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో చిక్కుకున్నటువంటి కార్మికులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నవారు. అంతేకాకుండా ఈ హోమియో హెయిర్బల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇందులో తయారవుతాయి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ సంబంధించి చాలా వరకు మండే స్వభావం కలిగి ఉండటంతో ఈ ర్యాపర్లు కూడా ఈ షెడ్డులో ఉన్నటువంటి ర్యాపర్లకు అంటుకొని ఒక్కసారిగా మంటలంతా కూడా పెద్ద ఎత్తున చెలరేగడం. మొత్తానికి ఈ కంపెనీకి మాత్రం ఎలాంటి అంటే ఇల్లు కానీ ఎలాంటి పరిశ్రమకు ఇంకా ఇతరత్ర ఏవి లేకపోవడంతో కూడా ఆ మంటలు అనేటివి ఇతరత్ర వాటికి ఏవి అంటుకోకపోవడం, అదేవిధంగా భారీ ఎత్తున మంటలు ఇతర వాటికి కూడా ఎలాంటి ప్రమాదం లేదని మాత్రము ఇటు ఫైర్ ఫైటర్స్ అదేవిధంగా ఫైర్ సిబ్బంది మాత్రం చెప్తా ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఏసీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటర్స్ అంతా కూడా లోపల చిక్కుకున్న వాళ్ళనంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరూ కూడా కాపాడడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు కొంతమంది ఏదైతే ఈ దట్టమైనటువంటి పొగల ధాటికి వేడి ధాటికి కొంతమంది దూకి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి మాత్రము ప్రాథమిక చికిత్స కోసము స్థానికంగా ఉన్నటువంటి ఈ షాద్నగర్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరోవైపున కొంతమంది చాలా వరకు భారీ ఇంజ్యూర్ కావడం ఏదో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు తరలిస్తున్నారు. మొత్తానికి అంటే ఈ ఏదైతే హోమియో సంబంధించినటువంటి ఫార్మా ఉందో అందులో ఈ హెయిర్బల్ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్స్కు అంతా కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, అదేవిధంగా పూర్తిగా ఇందులో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ మాత్రం సేఫ్గా కాపాడమని అధికార యంత్రాంగం చెప్తా ఉంది. జ్యోతి. రైట్ ధన్రాజ్. పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా తెలంగాణపై ప్రత్యేక గురిపెట్టింది బీజేపీ. అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసిన బీజేపీ అధిష్టానం వారి ప్రచార సరళిపై ఫోకస్ పెంచింది. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారంపై కింది స్థాయి కార్యకర్తల నుంచి రిపోర్ట్ తీసుకుంటూ అభ్యర్థులను ముఖ్య నాయకులను మానిటరింగ్ చేస్తోంది బీజేపీ టీం. ఇంత స్పెషల్ ఫోకస్ పెట్టిన టీం నల్గొండలోని బీజేపీ క్యాడర్ను ఒక్క తాటిపైకి తీసుకురాలేకపోతుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి నుంచి కమ్యూనిస్టుల కిల్లాగా పేరుంది. ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా మారిన జిల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ 2 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు బీజేపీ వ్యూహం రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో మరోసారి అధికారంలోకి వచ్చేది మేమే, పాలన చేసేది మేమే అంటూ ఇతర పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు గాలం వేస్తుంది. అందులో భాగంగానే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని బీజేపీలోకి తీసుకొని నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇంతవరకు బాగానే ఉన్న కింది స్థాయిలో ఉన్న క్యాడర్ కు ముఖ్య నాయకులకు గ్యాప్ ఉందనే చర్చ జరుగుతోంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లోనూ మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్స్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. సూర్యాపేటలో పోటీ ఇచ్చినా బీజేపీ గెలవలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో అయినా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ కావాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పరిస్థితులు పార్లమెంటు ఎన్నికల్లో ఉండవని బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయంటున్నారు నాయకులు. బీజేపీ నల్గొండ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించినప్పటి నుంచి 7 నియోజకవర్గాలను కలియ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు శానంపూడి సైదిరెడ్డి.
బీజేపీ క్యాడర్ తో పాటు తన సొంత వర్గాన్ని సైతం 7 నియోజకవర్గాల్లో మానిటరింగ్ చేసే విధంగా సైదిరెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఓవైపు ప్రచారం జరుగుతున్నా మరోవైపు సైదిరెడ్డికి పోటీగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైదిరెడ్డికి సబ్స్టిట్యూట్ గా ఈ నామినేషన్ ని అధిష్టానం వేయించిందా లేక సైదిరెడ్డిపై వ్యతిరేకతతో నామినేషన్ వేశారా అన్నది బీజేపీ క్యాడర్ కు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నరసింహారెడ్డి ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మరోవైపు మొదటి నుంచి తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా తను నామినేషన్ వేయడం, ఆ నామినేషన్ కు జిల్లా అధ్యక్షునితో పాటు కొంతమంది బీజేపీ నేతలు హాజరు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గుర్రంపోడు కేసుల విషయంలో సైదిరెడ్డిని వ్యతిరేకించిన ఒక వర్గం నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేసే విధంగా ప్రోత్సహించింది అనే చర్చ ఇప్పుడు బహిరంగంగా జరుగుతోంది. ఇక నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేయడంతో బీజేపీ కార్యకర్తలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఓటర్లు పెరుగుతున్నారు, కానీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతుంది. కొన్ని చోట్ల ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఓటర్లలో అధికారులు చైతన్యం నింపుతున్నా, ఓటు వేయాలని వివిధ పార్టీల నేతలు చెబుతున్నా కొంతమంది ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ పార్లమెంటు స్థానానికి బైపోల్తో కలిపి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్లలోనే 13% పోలింగ్ తగ్గడంతో ఈసారి ఎవరిపై ప్రభావం చూపుతుందో అంటూ వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఒకటి వరంగల్, రెండోది మహబూబాబాద్. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 33,54,321 మంది ఓటర్లున్నారని ఎన్నికల అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఓటు మన హక్కు, ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు ప్రచారాలు నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటు వేయాలని కోరుతున్నా ఇప్పటికీ ఓటు హక్కు వినియోగించాలని కొందరు ఆసక్తి చూపడం లేదు. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ గణపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ సెగ్మెంట్ల పరిధిలో కొత్త ఓటర్ జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లుండగా 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటింగ్ శాతం తగ్గిపోతూ వస్తుంది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. ఈ సెగ్మెంట్లలో కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని ఓటు వినియోగించుకునేలా సూచిస్తున్నారు అధికారులు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదంటున్నారు అధికారులు. కారణం ఏదైనా ఓటు వేయడానికి మాత్రం కొంతమంది ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. 2014 ఎంపీ ఎలక్షన్లలో 76.52% పోలింగ్ నమోదు కాగా ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో బై ఎలక్షన్ నాటికి 68.05% పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికలకు 63.7% చేరింది. 2014తో పోలిస్తే 2019 నాటికి పోలింగ్ పర్సెంటేజీ దాదాపుగా 13% తగ్గింది. గత 2 లోక్సభ ఎన్నికలను పోలిస్తే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఓటింగ్ శాతం తగ్గింది. ఇక్కడ 15 లక్షలకు పైగా ఓటర్లుండగా 2014 లోక్సభ ఎన్నికల్లో 11,26,000 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో 81.21% ఓటింగ్ నమోదు కాగా 2019 ఎన్నికల్లో 69.06% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓటు
హక్కును వినియోగించే విధంగా ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈసారైనా ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో కంటే ఎక్కువగా నమోదు అవుతుందో లేదో అని పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వేచి చూడాలి. నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది బీజేపీ. ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు మహిళా మోర్చా నేతలు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీలను కలుస్తూ మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. నారీ శక్తి నందన్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ మహిళా మోర్చా నేతల ప్రచారంపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. పార్లమెంట్లో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మహిళా మోర్చా, మహిళా విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ మహిళలందరినీ ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేడం చెప్పండి, మహిళలు బీజేపీ విభాగం సంబంధించినటువంటి మహిళా మోర్చా కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నిత్యం ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రచారానికి వెళ్తున్నారు. ఎట్లాంటి స్పందన? మాకు యాక్చువల్లీ గత నెల 15 రోజుల నుంచి మాకు ఒక మిషన్ ఇచ్చిండ్రు, శక్తి వందన్ అభియాన్ అని చెప్పేసి. మేము మహిళలం అందరం పార్లమెంట్ వైజ్ మొత్తం పార్లమెంట్ అంతా ప్రచారానికి వెళ్తున్నాం ఎవ్రీడే. ప్రతిరోజు మేము ఉపాధి హామీ పథకం కింద పనిచేసే మహిళలను కలుస్తున్నాం. మంచి స్పందన ఉంది. ఎవ్రీవేర్ మోదీ మోదీ మోదీ. ఎక్కడ పోయినా ఉపాధి హామీ దగ్గర వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మోదీ గారు మాకు బియ్యం ఇచ్చిండ్రు, రేషన్ బియ్యం ఇచ్చిండ్రు, మోదీ గారు మాకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించిండ్రు, డ్వాక్రా మహిళలకి మోదీ గారి రుణాలు అందుతున్నాయి, మోదీ ఆయుష్మాన్ భారత్ కార్డ్ కింద వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇస్తుండ్రు. బోధశావని గారు మాట్లాడడం. మేడం చెప్పండి, మొన్న ఎన్నికల్లో మీరు పోటీ చేసిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రచారం చేసింది, సక్సెస్ అయింది దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మీరు మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయిందని మీరంటేనే వింటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు బాగుందమ్మా అంటే ఏం బస్సులు అమ్మా, ఏవో పాత బస్సులు పడేసిండు మాకు. మరి నిజంగా మహిళల కోసం మంచి చేయాలనుకుంటే కొత్త బస్సులు, స్పెషల్ బస్సులు వేయొచ్చు కదా అని మేము కాదు మహిళలు అడుగుతున్నారు మమ్మల్ని. మరి 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. మీరు అన్న అదేదో పాత బస్సులను ఒక్క గ్యారంటీ కింద చూపించి లెక్క కడుతున్నారు తప్ప మహిళల కోసం 2500 ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయింది? రైతుల కోసం 15,000 అన్నారు, రైతు కూలీల కోసం 12,000 అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నారు, అది ఎక్కడ పోయింది? తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, అది ఎక్కడ పోయింది? బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా మీరు ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ 120 రోజుల పైన అయింది, కనీసం దాని ఊసు లేదు, దాని పేరు లేదు. నిజంగా కాంగ్రెస్ అంటే స్కామ్ల గవర్నమెంట్ అనేది నడుస్తూ ఉంది. కార్పొరేటర్స్ అంతా కూడా సాధారణంగా రెగ్యులర్ యాక్టివిటీస్లో గలీలో జరుగుతూ ఉంటారు. మహిళల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ఏం చెప్తున్నారు మీరు? గత వారం 10 రోజుల నుంచి ప్రతి డివిజన్లో కూడా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంతో మేము గడప గడపకు ప్రజల్ని చేరుతున్నాము. అయితే ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని బ్రహ్మరథంగా స్వాగతిస్తున్నారు. మేడం మీరు టెన్షన్ పడకండి, కంపల్సరీ మోదీ గారే వస్తారు దేశంలో. మరి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అరవింద్ అన్న గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారని వాళ్ళే మాకు ఉల్టా చెప్పడం జరుగుతున్నది. ఈ మహిళలు మాతోటి తిరిగే మహిళా మోర్చా మహిళలు కూడా ఏం చెప్తున్నారంటే గల్లీలో తిరగడమే, అరవింద్ అన్నని ఢిల్లీకి పంపించడమే అన్న ముఖ్య నినాదంతో ప్రతి మహిళా మోర్చా కార్యకర్త కూడా ముందుకు సాగుతున్నది. ఈ ఎలక్షన్లో మాత్రం 2 లక్షల మెజారిటీతో అరవింద్ అన్న విజయడంక మోగించడం చరిత్ర సృష్టించబోతుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదని, దాని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని బీజేపీ మహిళా మోర్చా నేతలు చెప్తున్నారు. మహిళలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మోదీని మరోసారి గెలిపించుకునేందుకు మహిళలంతా కూడా సంఘటితమైనటువంటి విషయాన్ని మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్. 120 ఏళ్లుగా ఎంతో మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది కాజీపేట రైల్వే జంక్షన్. చిన్న రేకుల షెడ్ నుంచి లోకో షెడ్ వరకు, బొగ్గు నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ వరకు, సింగిల్ లైన్ నుంచి 3 రైల్వే లైన్ల వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది కాజీపేట రైల్వే స్టేషన్. దేశంలోని రైల్వే స్టేషన్లలో అత్యుత్తమ ప్రతిభ చూపి అనేక అవార్డులు అందుకుంది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచిన కాజీపేట రైల్వే జంక్షన్ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారి ఆలోచన, నైజాం సర్కార్ ఆచరణతో కాజీపేట రైల్వే లైన్ను 1886లో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సింగిల్ రైల్వే లైన్ నిర్మించారు. అప్పటి నిజాం వడ్డేపల్లి చెరువు సమీపంలో నుంచి కాజీపేట మీదుగా రైల్వే లైన్ నిర్మాణం చేశారు.
1904 సంవత్సరంలో విజయవాడ బల్లార్షా మార్గంలో కాజీపేట మీదుగా సింగిల్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. కాజీ అనే రైతు రైల్వే లైన్ నిర్మాణం కోసం నిజాం సర్కార్కు ఉచితంగా స్థలం ఇచ్చినందుకు ఆ రైతు పేరు మీదనే కాజీపేట అని నామకరణం చేశారు. 4 సంవత్సరాల్లో నిర్మించిన 1వ నెంబర్ ప్లాట్ఫామ్ తో చిన్న రేకుల షెడ్ లో 1904 ఏప్రిల్లో కాజీపేట రైల్వే స్టేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజాం పరిపాలనలో రైల్వే లైన్ల పనులు విస్తరించాయి. హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా డోర్నకల్ వరకు, కాజీపేట నుంచి వయా కరీంనగర్ జిల్లా మీదుగా బల్లార్షా వరకు లైన్ల విస్తరణ చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం రేకుల షెడ్ నుంచి రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున నిర్మాణం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టీమ్ షెడ్ ఉండే, డీజిల్ షెడ్ ఉండే, ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకో షెడ్ వచ్చింది. ఇన్ని తరాలుగా మారినా కానీ మేము పనితనం పెంచుకుంటూ లోకోలను అభివృద్ధి చేసుకుంటూ షెడ్డును ముందుకు తీసుకుపోతున్నాము. దాంట్లో భాగంగానే షెడ్డును డెవలప్ చేసేసి దీన్ని ఓవరాలింగ్ షెడ్ చేయాలని చెప్పేసి అని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని చెప్పేసి అని మా కాజీపేట వాసుల ఆకాంక్ష. 1888లో డోర్నకల్ వరకు వేయడం జరిగింది. ఆ తర్వాత 1890లో మరి బ్రిటిష్ రైల్వేకు నిజాం గవర్నమెంట్ అనుసంధానం చేయడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు ఒక్క లైన్తో స్టార్ట్ అయినటువంటి ఈ రైల్వే మరి ఏదైతే ఉన్నదో విస్తరించి మరి బ్రిటిష్ రైల్వేలో కూడా కలిసిన తర్వాత అంచెలంచెలుగా అటు బలార్సా వైపు కూడా ఎక్స్టెండ్ చేసి అటు ఢిల్లీ రూట్ కూడా మరి ఈ యొక్క రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. వరంగల్ మీదుగా రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరగడంతో అప్పటి ప్రభుత్వం కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ ను ఏర్పాటు చేసింది. కాజీపేటలో 1978 ఏప్రిల్ 11వ తేదీన డీజిల్ లోకో షెడ్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రికల్ లోకో షెడ్ ను కూడా ఏర్పాటు చేసి రైళ్ల ఇంజిన్లలో సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపుతూ వచ్చింది కాజీపేట లోకో షెడ్. అత్యాధునిక టెక్నాలజీకి కాజీపేట స్టేషన్ పలు అవార్డులు సొంతం చేసుకుని భారతీయ రైల్వేలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అలాగే తర్వాత WH1 అని ఒక లోకో ఉండేది, ఆ లోకో చూశాను. ఇంకా డీజిల్ చూశాను. ఇంకా ఎలక్ట్రికల్ లోకల్లోనే రకరకాల మోడల్స్ వచ్చాయి. ఇంకా వాటికి అంటే ఇప్పుడు అప్డేట్లో కంప్యూటరైజ్డ్ లోకోస్ రావడం జరిగింది. రైల్వే దినదినానికి అభివృద్ధి చెందుతూ అధునాతనమైన విధానాలు రైల్వేలో చేయడం జరుగుతూ ఉన్నది. కాజీపేట రైల్వే లోకోల నిర్వహణ సాంకేతిక నిపుణులతో ఉత్తమ సేవలు అందించి దేశంలోని అన్ని డీజిల్ లోకో షెడ్లలోకెల్లా రోల్ మోడల్ గా నిలిచింది. డీజిల్ లోకో షెడ్ లో శిక్షణ పొందిన కార్మికులు తమ ప్రతిభతో ఎలక్ట్రిక్ ఇంజిన్లకు మరమ్మతులు చేయడంలో అగ్రభాగాన నిలిచి అవార్డులు అందుకున్నట్లు చెప్పారు రైల్వే కార్మికులు. ఒక్క రైల్వే లైన్ తో ప్రారంభమైన కాజీపేట రైల్వే స్టేషన్ 3 లైన్లకు విస్తరించింది. ఉత్తర దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచిన రైల్వే స్టేషన్ ఆదాయంలో సైతం అగ్రభాగాన నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే సివిల్ పోలీసులు నిరంతరం రక్షణ చర్యలు చేపడుతూ ఉంటారు. రైల్వే స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు రైల్వే పోలీసులు. ఈ కాజీపేట రైల్వే స్టేషన్ అవతరించి 120 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము ఇక్కడ కాజీపేట రైల్వే డిఎస్పీగా చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ మేమంతా ప్రజలకు సేవ చేయడం కోసం 24 అవర్స్ ఆర్గనైజేషన్గా మేము కంటిన్యూ డ్యూటీలు నిర్వహిస్తున్నాము. దినదినాభివృద్ధి చెందుతూ 120 ఏళ్ల తీపి గుర్తులను పంచుతున్న రైల్వే స్టేషన్ కు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధిని అందించడంతో పాటు 120 ఏళ్లుగా కోట్ల మంది ప్రయాణికులకు బాసటగా నిలిచింది కాజీపేట రైల్వే స్టేషన్. ఆ జిల్లాలో నిన్నటి వరకు చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డు చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసినట్లుగానే ప్రస్తుతం గల్ఫ్ బోర్డు అంశం ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో 2 జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డును తెరపైకి తెస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు అంశం ప్రధాన అస్త్రంగా మారనుందా? గల్ఫ్ కార్మికుల విషయంలో జాతీయ పార్టీల స్టాండ్ ఏంటి? గులాబీ పార్టీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? రాజకీయ పార్టీల ప్రకటనలు ఎన్నికల కోసమేనా? ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్న చర్చేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మికుల జపం చేస్తున్నాయి.
పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లపై గురిపెట్టిన ప్రధాన పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీ హామీలిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమై ఇప్పటికే భరోసా కల్పించారు. ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన చూసిన బీజేపీ నేతలు గల్ఫ్ ప్రవాసీల సంక్షేమ విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని చెబుతున్నారు. ప్రజాభవన్లోనే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గత వారం హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇతర దేశాల్లో ఉన్న పాలసీలను పరిశీలించి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాళ్లే ఏజెంట్లుగా ఉండేట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదవశాత్తు గల్ఫ్ కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు సీఎం. గల్ఫ్ వెళ్లే ముందు కార్మికులకు శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండ్రో, వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండ్రో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది, అక్కడ యాజమానులతో గానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది, ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీల్లేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు జీవన్ రెడ్డి. ఇది కేవలం చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సమకూర్చేటువంటి ఆర్థిక సహాయం. ఆ కుటుంబం ఆదుకోవడానికి కొరకు ఆ పిల్లలకి ఏది ఇస్తుందో విద్యా సదుపాయం, మీరు గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఏది ఇస్తుందో ప్రత్యేక చేరిక సౌకర్యాన్ని కల్పించండి. నేను ఏ సమావేశం కానివ్వండి చెప్పంటూ నేను గల్ఫ్ కార్మికుల సమస్యలు లేవనెత్తకుండా ఏ సమావేశం కూడా నేను మాట్లాడలేని చెప్పంటూ ప్రతి సమావేశ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రాధాన్యతని చెప్పండి. గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం పనిచేస్తుందని బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో నడుస్తుందని తెలిపారు బీజేపీ నేతలు. కార్మికుల ఓట్ల కోసం గల్ఫ్ బోర్డు డ్రామాలంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేస్తున్నారు అరవింద్. తనను గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్లో గలమెత్తుతానని చెబుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో గల్ఫ్ ప్రత్యేక నిధి ఏర్పాటు హామీ ఎందుకు నెరవేర్చలేదని గల్ఫ్ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉపాధి కోసం వందల కుటుంబాలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 2 లక్షలకు పైగా గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఓటర్లుగా ఉన్నారు. వారి కోసం ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక నిధి అంటూ పార్టీలు ఎన్నికల సమయంలో చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పట్టించుకోవడం మానేశారంటున్నారు కార్మికులు. గతంలో వీరిని నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని పార్టీలకు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఇప్పటికే గల్ఫ్లో బీజేపీ అనుబంధ సంస్థ పనిచేస్తుండటంతో గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు లేని కాంగ్రెస్ ఎలా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకేసి ప్రధానితో కీలక ప్రకటన చేయించాలని ఉత్తర తెలంగాణ నేతలు కోరుతున్నారు. 20 రోజులలో ఎలక్షన్ ఉన్నది. ఎన్ఆర్ఎల్ ఇప్పుడు యాదకొచ్చారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి 75 సంవత్సరాలల్లా. గల్ఫ్ వలసలు పెరిగినాయంటేనే కారణమే వీళ్ళు తెలుగుదేశం పార్టీ, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పెరుగుతలేదు. భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. గల్ఫ్ దేశాలలో ఇండియన్ పీపుల్ ఫోరం అని అక్కడ సంస్థ, రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ సంస్థ, యుఏఈ ప్రభుత్వం. 10,000 మందికి పైగా మెంబర్షిప్ ఉంటుంది. ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా ఎంబసీ తోటి టక్కని ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గతంలో చక్కెర కర్మాగారం, మొన్న పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశాలు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. గల్ఫ్ కుటుంబాల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు హామీలను గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎన్ని చెప్పినా గల్ఫ్ ఓటర్లు ఎవరికి జై కొడతారో, ఎవరిని నై అంటారో కొన్ని రోజులు వేచి చూడాలి. మరి ఇవి తెలంగాణ అప్డేట్స్.